ఒక మాట అడుగుతా, నిజం నిజం చెప్పు. అయిపోయింది ఒక మాట. అన్న ఆయన నేను పంపిస్తా. తీసుకున్నా అంటే తీసుకున్నా అని చెప్పన్నా, నా ప్రాణం పోయినట్టు చేస్తున్నావు అన్న. అమౌంట్ కట్టడానికి రమ్మన్నా కదా. అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కడతారన్న? ఈఎంఐ కట్టినా 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 ఎవ్వరు వచ్చినా అదే చెప్తా అన్న. కవితను ఒక బండిని ఆపినాం ఇప్పుడే, లేడీస్ ఉన్నారని చెప్పి ఆమె బతిని ఆడితే ఆమె వదిలేసినాం. నువ్వేమో నంబర్ ప్లేట్ తీసుకో, వీడియో తీసుకో, ఇది తీసుకో అంటే ఎట్లుంటదమ్మా? గుంజుకున్న బదులు నా ప్రాణం ఎండింగ్ లేకపోతే ఎందుకు పడతామమ్మా? మాకేం షో చూడొచ్చా? కార్డు కావాలంటే మీరు పడుతున్నారు. నీకు చూపిస్తా, వీడియోలో చూపియా, వీడియోలో గీడియోలో పెట్టాము. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో వచ్చేసి ఏంటంటే అలా ప్రియాంక ఏమనుకుంటుంది, ప్రియాంక బండిని నేను కావాలని పట్టించినాను, ఆమె ఇన్నర్ ఫీలింగ్ అట్టేను ఉంది, నేను పట్టించిన అని చెప్పి అనుకుంటుంది. నేను అసలు అన్న మీద డౌట్ పడుతుంది, మొత్తం నా మీద డౌట్ పడుతుంది కదా. అసలు నేను పట్టిలే నాకు తెలియదు అలా ఎవరో అసలు. కానీ ఈమెమంటుంది నేనే పట్టించినాను అంటుంది. ఎందుకు మేమేం చేస్తాం? నువ్వు కట్టకపోతే నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. రాకెందుకు నవ్వుతున్నాను నాకు అర్థమైతే. ఎప్పుడు నీ ముఖం చూస్తే నవ్వే వస్తుంది మళ్ళా నాకు. అది నువ్వు ఎందుకు నవ్వుతున్నారా అబ్బాయి? అన్నా ఇగో తీసుకున్నా అంటే తీసుకున్నా అని చెప్పాను. ప్రాంక్ అంటే ప్రాంక్ అని చెప్పు. నేను అసలు ఆ బండి గురించి నాకు తెలియదు ప్రియాంక. సరే ఒక మాట అడుగుతా, నిజం నిజం చెప్పు. అయిపోయింది ఒక మాట. అన్న ఆయన నేను పంపిస్తా. నవ్వుతుండు ఏదో నేర్పిస్తురు, నాకు అర్థమైతే కాదు. వీడియో కొడదాము, బెన్నర్ బండి తీసుకొని వద్దామని తిప్పి తిప్పి ఆ గల్లీకి తీసుకోపోయినా. వాళ్ళు ఆ టైంలోనే ఆడనే రావాలి, వాళ్ళే పట్టుకోవాలి. బండి అయితే ఆడ ఉంది, కావాలంటే చూపిస్తా. బండి కూడా బండి ఆడనే పెట్టాను, చూపిస్తాడు. మీరు అందరూ పోయినాక తీసుకొని ఆడ పెట్టుకున్న బండి ఎందుకంటే తీసుకున్నా అంటే తీసుకున్నా అని చెప్పన్నా, నా ప్రాణం పోయినట్టు చేస్తున్నావు అన్న. అరే ఇప్పుడు నాకు నీకు తెలుసు ఆ బండి ఎంత పిచ్చో నాకు తెలుసు. అరే ప్రియాంక ఎట్లా చెప్పాలి నీకు అర్థమైతలే అన్న. తీసుకున్నా అంటే చెప్పాను నాకు. ఎందుకు తీసుకున్నా ప్రియాంక? వాళ్ళు తీసుకుని వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు తీసుకుని వాళ్ళు పెట్టుకుని నేనేమి వాళ్ళు చెప్పు. నువ్వు కట్టకపోతే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. ఇప్పించుడు ఆయన బాధ్యత, ఇప్పించుడు నువ్వు పెట్టుకోవాలి. ఎందుకు కట్టలే మన అన్న? కట్టినా అన్న. మళ్ళీ కడితే నీ బండి ఎందుకు తీసుకోతారు వాళ్ళు? నాకేం తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు, నీకన్నా అర్థం. నేను చెప్తా కొట్టాలి ఒకటే మాట అన్న. అర్థమైపోయిందన్న, మీరే చేసారు. చేసే ఇగో అన్న తీసుకోగానే ఇట్లా చేయకన్నా ఏడిపించి మనసులో రాయి పడేసినట్టు పడేస్తున్నావు అన్న. నువ్వు ఎట్లా చేస్తున్నావు తెలుసా అన్న? బండి లేక నేను చప్పులో తిరుగుతున్నానా లేదా షూస్ వేసుకొని తిరుగుతుండే. ఎవరైనా కలవాలన్నా బైక్ తీస్తుండే అన్న. ఎప్పుడైంది అది కూడా నీ ప్రాబ్లం. పిచ్చి రేసిందా ప్రియాంక? కాల్ చేయరా, ఏడుంటారు అడుగువాలని. చూడలే మొన్న ఇచ్చిన ఆయన ఈ నంబర్ తీసుకున్నా కావాలంటే మన ఉంటే ప్రాబ్లం ఫోన్ చేయరు అన్నాడు. ఎందుకు అట్లా చేస్తున్నాం పైసా? నేను అదే రోజు మంచిగా రెస్పెక్ట్ గా మాట్లాడుంటే మేము బండి మళ్ళా ఇక్కడ బోరుతున్నాం. ఇప్పుడు షోరూమ్ కి వెళ్దామన్నా.
అరే నువ్వు వాళ్ళ మీద రివర్స్ మాట్లాడొద్దు తెలుసా, రివర్స్ మాట్లాడి అట్లనే చేశారు మళ్ళీ నువ్వు అరే కట్టిన తర్వాత ఏం బతులు మాడాలా నాకు అర్థమైతలే. కట్టలేనా ప్రూఫ్ చూపించినాక ఇంకేం కట్టినా నేను కూడా చూపిస్తామా కదా షోరూమ్ కి తీసుకోపోతా. అన్నది మొన్న ప్రియాంకది బండి పట్టుకురుగా అన్న మీరు. అవును అది బండి గురించి జర ఎట్లా నా బండిది పొలానికి చెప్పినా ఆల్రెడీ నిన్న ఫోన్ చేస్తానే. పొలాల్లో ఉంది బండి, అప్పుడే మంచిగా మాట్లాడితే అయిపోతుంది కదా. నేను కట్టినా ఇప్పుడు కూడా చెప్తున్నా. అన్న మీరు ఎక్కడున్నారు అన్న? ఎట్లా అన్న మన బండిది ఏడున్నావు నన్ను అన్న? ఇక్కడ మొలాలిలో ఉన్నామన్నా మేము. నీకు నా తార్నాక ఫైనల్ చేద్దాం మీద మాట్లాడదాం. తార్నాక కాడికి రావాలన్నా? ఏడానా తార్నాకలు ఏడానా? తార్నాక మెట్రో స్టేషన్ కాదు. సరే అన్న వస్తున్నాం అన్న. అన్న, ఒక చూసినావా? మాట ఇప్పుడు చూడు ప్రియాంక ఆయన పిలుస్తున్నాను మాట్లాడతా అంటున్నాను. నేను మాట్లాడన్నా నా బండి తెప్పించి. నేను చెప్తున్నా ఈఎంఐ కట్టినా 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 ఎవ్వరు వచ్చినా అదే చెప్తా అన్న. అరే ఆడ ప్రూఫ్ నువ్వు బీఆర్ వచ్చినప్పుడు కట్టినా నువ్వు బీఆర్ కట్టినా. కట్టాలి అన్న నెల రోజులు ఎడగట్టిన ఎడికేం గాయస్ ఈమె బీఆర్ 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మేము ఫైనాన్స్ స్టార్ట్ అయింది కట్టాడు. బీఆర్ అసలు పైసలు ఫస్ట్ ఈమె కట్ చేసింది ఎప్పుడు 1 రూపీ కట్ అయినప్పుడు ఈమె ఆ రోజే 1 రూపీ కట్ అయింది. అన్నా కట్ అయ్యేట ఆ రోజే చేసింది. ఒక్క నిమిషం అన్న, అకౌంట్ లో పైసలు ఉంటది ఆటోమేటిక్లీ కట్ అయితే అన్న. నేను పోయి కట్టే అవసరం కూడా లేదు. తక్కువ అయితే నేను నీ దగ్గర నుంచి తీసుకొని మరీ కూడా కట్టినా. నువ్వు అవన్నీ కాదన్న, నాకు బండి డేట్ తెచ్చి నేను అయిపోతే కట్టినా అంతే. చెప్పాను డేట్ అయిపోతే పైసలు తీసుకోరు అన్న దాని బదులు ఒక పని చేయాలి, నా బండి గుంజుకునే బదులు నా ప్రాణం అరే తీసుకున్నా. ఇప్పించినా నేను పిచ్చిదాన్ని ఎందుకు తీసుకున్నా ప్రియాంక? నువ్వు బాగున్నావు అయితలే అన్న నాకు. గాయస్. నేనైతే అరే ఇక్కడ ఆగు, పోదాం కాడికి పోదాం. ఏ పోతావు నాకు ఆయన పోయి ఒక్కటి మాట్లాడదాం. అర్థమైతలే అన్న. ఆయన పిలిచిండు కదా. ఏడిపిస్తున్నావు. నీకు అంత నమ్మకం లేకపోతే నడు అడిగి పోయి మాట్లాడదాం అన్న, నడవని అడిగి పోయి మాట్లాడదాం నడు అడిగి పోయి మాట్లాడదాం దాన ఈమెకు తెలుసు అప్పుడు ఆయనతో మాట్లాడదాం దా కావాలంటే. మాట్లాడిపిస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఆడ రూబా మాట్లాడదు మళ్ళీ గమ్మ మాట్లాడడం వచ్చే బండి రాదు ఇక. నీ ఇష్టం అన్న, ఈఎంఐ కట్టినా. మనం కట్టలే ప్రియాంక. నువ్వు అరే కట్టకుండా వాళ్ళు ఇన్ని రోజులు ఆపరన్నా. ఎందుకు ఆపరు? ఎందుకు ఆపరు. ఇదే ఒర్రుడుతోనే నీ బండి పోయింది. మంచిగా మాట్లాడితే అన్న, మంచిగా ఇప్పుడు తీసుకోవద్దు కొడతా అన్న, మనం గమ్మున ఉంటానే తీసుకోదాం నువ్వు లేకపోతే వస్తా అంటే గమ్మున ఉంటా అంటే రా, లేకపోతే రా. బండి కావాలంటే ఇక బండి కావాలంటే రావాలి ప్రియాంక. ఇగో గమ్మున ఇట్లా ఇట్లా ఒరినా అనుకో రాదు, నీ ఇష్టం. ఆ రోజు ఒరినందుకే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు కోపంగా, లేకపోతే ఏదో ఒకటి అన్న మాట్లాడుతుండే కదా. ఏందో ఏమో అన్న, మీకే తెలియాలి. ఇప్పుడు వస్తావా రా, గమ్మున ఉంటావా ఉండవా? నువ్వు గమ్మున ఉంటా అంటే తీసుకోతా, లేకపోతే నువ్వు ఇక్కడ నుండి మేము మాట్లాడుకుని వస్తాం. సరేలే అన్న, గమ్మున రా అన్న, నా బండి కావాలి. ఇప్పుడు ఇదే మాట ఆ రోజు మాట్లాడితే మంచిగా అయిపోతుంది. అన్న ఏం ఇట్లా మాట్లాడలే. ఇట్లా మాట్లాడకు. కోరినా బండి అయితే ఏదైనా కావాలా అన్నావు కదా, దా ఇప్పుడు అయితే వద్దా. ఇప్పుడు నీకు బండి కావాలా వద్దా ప్రియాంక? కావాలి. అలా గమ్మునుండి ఏం మాట్లాడగల సైలెంట్ మేము మాట్లాడతాం. రిక్వెస్ట్ కావాలంటే అలా కాలు మొక్కు, నా కాలు మొక్కు, కాలు మొక్కు. బండి కావాలంటే కాలు మొక్కుతావు, లేకపోతే పీక నొక్కుతావు. కూర్చో బస్ కూర్చో. తప్పుకి నువ్వు నువ్వు చేసినావు కాబట్టి బండి పట్టుకోవాలి. ఒరినావు ప్రియాంక, ఒర్రకుండా లేకుండా అన్న, ఇగో తర్వాత చేస్తారు సాయి. తర్వాత కట్టుకుంటా అంటాడు. ఉల్టా మాటలు మాట్లాడితే మళ్ళీ ఉల్టా రిప్లైలు వస్తాయి మళ్ళీ నీకు. అర్థమైందా? తర్వాత కట్టుకుంటా అంటే అయిపోతుండే. తర్వాత కట్టుకుంటా పైసలు రేపు ఎట్లా చెప్పుల మీద తిరగాల్సి అవుతుంది. అర్థమైందా? చోలు గీళ్ళు వేసుకుని పెద్ద జాకెట్ ఇక్కడ వేసుకుని తిరుగుకున్నాను, అట్లా తిరగవు. చిన్న చిన్న నడవాడు నడవనా పోయాడు పోయి మాట్లాడను. కనుక అన్న వాళ్ళు ఏమి ఉన్నారంట, నువ్వేం మాట్లాడదు. నేను చెప్పినట్టు నువ్వు ఒర్ర కాడికి వచ్చి. అర్థమైందా? ఇగో గమ్మున మాట్లాడకు నువ్వు, అసలు గమ్మునుండి మేమే మాట్లాడుతున్నాం. మాట్లాడతాం నువ్వు గమ్మునుండి. నేను అడిగిన అప్పుడు మాట్లాడు. ఇక్కడ ఉన్నాడు అన్న. అన్న ఇన్ని ఉంటుంది అన్న వస్తుంది, ఏం మాట్లాడదు. లాస్ట్ టైం అది ఎవరికి అదే రోజు చెప్పినా కదా, వీడియో పని చేయనా? వీడియో పని చేయి, వీడియో పని చేయనా? వీడియో పని చేయి, తెలుసా వీడియో పని చేయనా? వీడియో పని చేయి. ఏం చేసింది అంటే, ఇప్పుడు నేనే పట్టించినట్టు ఆమె మొత్తం అందరికి పోర్ట్రేట్ చేసేసింది. నేనే నీకు తెలుసా అంటే నేను పట్టించిన. ఎందుకు పట్టించుకున్నావు? నువ్వు ఎవరో తెలియదు కదా నాకు. అదే నా ఆమెకు అర్థమైతే చెప్తుంటే నేను చెప్పినా కదా మనకు పైసలు కట్టి అమౌంట్ కట్టి తీసుకోమని చెప్పినా కదా. అమ్ము ప్రియాంక నువ్వు నువ్వే చెప్పినావు కదా అన్న, మాట్లాడకు. నువ్వే మాట్లాడతాను. అదే నీకు నేను చెప్పిస్తున్నా. నా బండి అన్న
గోడౌన్ ఉందమ్మా. నిన్ననే రమ్మన్నా కదా, 16th రోజు రమ్మన్నా కదా అమ్మా. నేను దేనికి రావాలన్నా? అమౌంట్ కట్టడానికి రమ్మన్నా కదా. అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కడతారన్నా? కట్టలేదని చూపించినాం కదా మేము. 2 months పెండింగ్ చూపిస్తుంది. 2 months కట్టి తీసేస్తాం. ఇప్పుడు ఇయ్యవా అన్న? గోడౌన్లో ఉందమ్మా. యాడ్లో ఉంది. అమౌంట్ కట్టి పట్టేసి కట్టన్నా. కడతాం కానీ ఇప్పుడు అన్న ఎప్పుడు కట్టొచ్చాను అది కట్టడం బ్యాంక్ కూడా క్లోజ్ అయిపోయింది. మండే రావాలి. బండి ఇప్పి అన్న. ఇంకా సీదా మాట్లాడవద్దు కదా, మంచి మాట్లాడితే అప్పుడే బండి ఇచ్చేస్తుండే కదా. ఇప్పుడే ఒక ఆమెను పట్టిరన్నా మీకు బండి ఇప్పుడే చెప్తున్నా అన్న అన్న, చెప్పాను మీకు ఇప్పుడే యూనిఫామ్ ఉండదా అన్న? నేను పోలీసు వాళ్ళ ఇస్తామమ్మా. నాకేం తెలుసు. మీకు ఆ టైంలోనే ఆడ ఎవరు రమ్మన్నారన్నా? మేము తిరుగుతూనే ఉంటామమ్మా. మేము కవితను ఒక బండిని ఆపినాం ఇప్పుడే. లేడీస్ ఉన్నారని చెప్పి ఆమె బతిలాడితే ఆమె వదిలేసినాం. నువ్వేమో నంబర్ ప్లేట్ తీసుకో, వీడియో తీసుకో, ఇది తీసుకో అంటే ఎట్లుంటదమ్మా? మంచిగా మాట్లాడాలమ్మా. ఏమైనా మంచిగా మాట్లాడితే ప్రేమతో మాట్లాడితే ఇచ్చేస్తాం మేము. ఈ నంబర్ తీసుకో, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ కొట్టండి. మేము ఎందుకు కొట్టిస్తామమ్మా? తీసుకున్నప్పుడు తెలియదా కట్టుకోవాలని? అట్లా తీసుకుంటే అయిపోతుండే కదా. కట్టిందంట కట్టలే అన్న. చూపిమన్నాం ఆ రోజు, చూపించిందా? సింపతి మాటలే కావాలి కదా అన్న. ప్లీజ్ అనే వాళ్ళే మీకు నచ్చుతారు. ఇప్పుడు తీసుకో గోడాన్లో పెట్టాం గోడాన్లో పెట్టినాక మేము ఏం చేస్తాం చెప్పు? పెండింగ్ లేకపోతే గోడాన్లో తీసుకోరా మా బండి. నువ్వు అప్పుడే చెప్పాడు నాన్న, నేను కడతాను, ఒక 2 రోజులలో కడతానా, ఒక రోజు టైం ఇవ్వనా అంటే నేను ఇచ్చేస్తున్నాను. వదిలేసి వెళ్ళిపోతుండే. బ్యాంక్ నుంచి నువ్వు అంతా రుబాబుగా మాట్లాడి తీసుకోవో అంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఇయ్యారా అన్న? రేపు మండే రోజు రా. మండే రోజు వచ్చి అమౌంట్ కట్టు. బండి యాడ్ లో ఉంది. బండి ఆటలో పెట్టిరా అంటే అన్ని మాట్లాడన్నా. ఏమో నన్ను మాట్లాడు. గోడాన్ వేస్తే పైసలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఏమున్నా మాట్లాడమండి. ఆ రోజు మాట్లాడి ఆగితే మాట్లాడాలి. సన్న మీద డౌట్ అన్న ఇప్పుడు తెలిసిపోయింది కదా. మా మీద డౌట్. నేనైతే పట్టేలే గాయస్ బండి అయితే. నాకు తెలియదు అన్న ఎవరో తెలియదు. నాకు ఒకటి నంబర్ తీసుకుని అన్నకు కాల్ చేసిన అంతే. నేను నీ నంబర్ నా దగ్గర ఏమైనా ఉందా? నీ నంబర్ అప్పుడే తీసుకున్నా కదా. నీ నంబర్ చెప్పండి. నా నంబర్ అసలు తెలియదు నాకు. మేము అనుకుంటున్నాం నేనే చేపిస్తున్నానని చెప్పి ఆమె అనుకుంటుంది. నేను చేపియలే ప్రియాంక, అర్థం చేసుకో. మాకు పనులు ఉంటాయి అన్న. మా పని వదులుకొని నేను వచ్చి మేము ఏడుంటే అడిగిరా అంటే అడిగి వచ్చి మాట్లాడాలంటే నాకు కాదన్నా. మండే రోజు వచ్చి అమౌంట్ కట్టి పట్టేసి. మండే రోజు అంటే అమౌంట్ కట్టమంటున్నా. అమౌంట్ కట్టి పైసలు తీసుకో. ఎంత ఉందని పెండింగ్ ఇప్పిస్తా. స్టేట్మెంట్ తీసి ఇస్తాను. షోరూమ్ వాళ్ళకి కాల్ చేస్తే ఏం లేదు అని చెప్పిర్రు. మీరేమో ఉందని చెప్తున్నాను. ఒక మాట వింటావా? ఒక బండి ఒక ఫోన్ తీసుకుంటా. ఒక మాట, ఒక చిన్న మాట ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నావా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫోన్ తీసుకుంటున్నావు షోరూమ్ లో ఏం చేస్తాడు? నీ కాడు బ్యాంక్ వాడు ఫైనాన్స్ చేస్తాడు. షోరూమ్ వాడు చేయడు. షోరూమ్ వాడికి సంబంధం ఉండదు. షోరూమ్ వాడికి బండి ఫోన్ ఇచ్చే వారికే నీకు సంబంధం. ఫైనాన్స్ ఫైనాన్స్ అలా చేసేటోళ్ళు అలాగుంటారమ్మా. అలా చేసేటోళ్ళు అలాగుంటారు. అర్థమైందా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ కదా, అది రాణిగంజ్ ఉంది. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు అప్పుడే ఆ రోజు అడుగు. మళ్ళా మొత్తం నా పేరే అంటున్నావు. నువ్వు ఏదున్నా నేనే చేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వే అనిపిస్తుంది. ప్రియాంక నువ్వు బాగుంది. నువ్వు మాట్లాడదు. అప్పుడప్పుడు కనబడతాడు ఆయన. ఏం తెలుసు అంతే. చిన్నప్పుడు అలా కలిసిన అంతే. అప్పుడప్పుడు కనబడతాడు ఆయన. పక్కకు వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు అంత సులభ సీరియస్ అయిపోతుంది కదా. నువ్వు మమ్మల్ని కొట్టేటట్టు మాట్లాడే వరకు మా వాళ్ళు వచ్చి పండుగ. ఇప్పుడు బండి ఏళ్ళు ఉన్నాయి. బండి చూసా సూపియర్ కూడా బండి నీకు. బ్యాంక్ పోతే ఓనియర్ కూడా రిలీజింగ్ లెటర్ ఇస్తారు. అది తీసుకో, యాడ్లు ఇచ్చి పండుగ. నువ్వు మొన్న కొన్ని రోజులు మంచిగా మాట్లాడితే అయిపోతుండే. దాకా నువ్వే తెచ్చుకున్నావు. దాకా పట్టినాము కావాలి. 8,000 ఉందా నా కట్టుకుంటా అంటే వదిలేస్తావు. అట్లా అరే పెండింగ్ ఉన్నందుకే ఎందుకు పట్టుకుంటారు? పెండింగ్ లేకపోతే ఎందుకు పడతామమ్మా? మాకేం షో కావాలి.
ఓరి పడతా నాపుతామా నీ బండి పెండింగ్ ఉంది బండి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అదే ఏడుపు ఆ రోజు మంచిగా మాట్లాడుంటే బండి వస్తుంది. ఇదే మాట్లాడు అప్పుడు ఇట్లనే మాట్లాడుతా అన్నా కాదన్నా కడతా అన్నా అంటే అయిపోతుండే, నేను వెళ్ళిపోతుండే కూడా. వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ నువ్వు ఎట్లా మాట్లాడినావు ఆ రోజు? ఇదే మాట అప్పుడే మాట్లాడుంటే అయిపోతుంది. కాలు మొక్తా గీలు మొక్తా అని మాట్లాడుతున్నావు ఇప్పుడు, అప్పుడే మాట్లాడితే అయిపోతుంది. కాలు ముక్తా అవసరం లేదు, ఒక మంచి అన్న ఒక మాట అన్న ఇట్లా మజాకులు ఆడాడు బండిలో. బండితో బండితో అసలు మజాక్ నాకు అవసరం లేదు. బండితో మజాక్ ఆడు. ఇట్లా బ్యాంక్ వాళ్ళని పిలుచుకో చాలా ట్రబుల్ చేసాడు, ఇలా ట్రబుల్ చేసాడు. నాకు అవసరమే లేదు అవన్నీ. మండే రోజు వచ్చింది తీసుకో. మండే రోజు చూడొచ్చా? కార్డు కావాలంటే మీరు పట్టుకున్నారు. నీకు చూపిస్తా, వీడియోలో చూపియా, వీడియోలో పెట్టాం. ఇప్పుడు నమ్మకం వచ్చిందా సనాన కాదని చెప్పి? కార్ లేకుండా ఏం లేకుండా చేయమమ్మా, అర్థమైందా? 100 బండ్లు పోతుంటే ఒక్క బండి పట్టుకొని పడితే సారీ చెప్తున్నా, నా బండి ఇచ్చే. సరే అమ్మా, మండే రోజు రా, ఏమన్నా తక్కువ ఉంటే తక్కువ చేయించి ఇప్పించేస్తా అక్కడికి, సరేనా? అర్థమైందా? నేను చేసినాను. సారీ అన్న, వీళ్ళు ప్రాంక్ చేస్తున్నారేమో అనుకోని నేను చెప్పిన. నీకు కూడా సారీ అమ్మా, నేను తీసుకుపోయినందుకు. నేను అప్పుడే ఇదే మాట్లాడితే ఇప్పుడే అయిపోతుండే. వీళ్ళు ఇట్లానే నాతో అప్పుడే ఇదే అన్నది కాదన్నా అని చెప్పి సారీ అన్నది కట్టుకుంటాను అంటే అయిపోతుండే, వెళ్ళిపోతుండే. ఓకే గాయస్ నేనైతే ఏం చేయలే, నాకేం తెలియదు. ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఏడ్చి ఏం లాభం లేదు. నువ్వు ఆ రోజు ఏమనుకున్నావు? డూప్లికేట్ వాళ్ళు అనుకున్నావు, ఒరిజినల్ వాళ్ళు వెళ్ళారు అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ ఐడి కార్డు మీద చూపించు, ఇంకేం నీ బండి మండే రోజు పోదాం, మాట్లాడదాం, ఏముందో బయటికి. ఏ అన్న పైసలు కడతాడంట, ఇంకేం కట్టుకొని అన్న ఎల్లుండి మేము పైసలు గీసలు కట్టేసి బండి తీసుకొచ్చాం. మాట్లాడి తక్కువ చేస్తున్నాడు ఇంకన్నా. నీకు నేను మాట్లాడు సన్నాన బతిమలాడినా తక్కువ చేస్తున్నాడు ఇంకా ఏమనంటే చలో చలో నా బాగా